వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ. దిస్ ఇస్ డాక్టర్ మోజెస్. కేంద్ర ప్రభుత్వం డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టాలని సూచించింది. డిటెన్షన్ విధానం ప్రకారం విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 హెచ్ నిబంధన సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఈ యొక్క నిబంధన సవరించనుంది. డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టాలని గతంలో సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నియమించిన గీతా బుక్కల్ కమిటీ సూచించింది. గీతా బుక్కల్ కమిటీ ప్రకారం లెవెల్ ఆఫ్ లెర్నింగ్ తగ్గిపోయింది భారతదేశంలో. సిసిఈ విధానం వల్ల, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ వల్ల విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 హెచ్ నిబంధన ప్రకారం 8వ తరగతి వరకు ఎటువంటి బోర్డు పరీక్షలు ఉండరాదు. అంటే ఒక 10th తప్ప బోర్డు ఎగ్జామ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామినేషన్ సిస్టంలో లేవు. కనుక దీనివల్ల విద్యార్థులలో అభ్యసించేటువంటి సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి. మరి గీతా బుక్కల్ కమిటీ విద్యా హక్కు చట్టం సవరణ ద్వారా డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టాలి 5వ తరగతికి, తర్వాత 8వ తరగతికి అని సూచించారు. జాతీయ విద్యా విధానం ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ 5+3+3+4. మీకు తెలుసు 5 అంటే ఫౌండేషనల్, నర్సరీ నుంచి 2వ తరగతి వరకు. 3 అంటే 3, 4, 5 తరగతులు. ఆ తర్వాత 3 అంటే 6, 7, 8 తరగతులు. 4 అంటే సెకండరీ విద్యకు సంబంధించినవి 9, 10, 11, 12 తరగతులకు సంబంధించి. మరి యొక్క సూచన జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క ప్రిపరేటరీ దశ, సన్నద్ధ దశలో 5వ తరగతికి, మిడిల్ స్టేజ్ మధ్యస్థ దశలో 8వ తరగతికి పబ్లిక్ ఎగ్జామ్, అదేవిధంగా సెకండరీ స్థాయిలో 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్ ఉంది. 12th కూడా పబ్లిక్ ఎగ్జామ్ ఆధారంగానే మరి ఉన్నత తరగతులకు ప్రవేశపెట్టే విధానం రానుంది. మరి డిటెన్షన్ విధానం అంటే ఏమిటి? డిటెన్షన్ విధానానికి నాన్ డిటెన్షన్ విధానానికి మధ్య తేడా ఏమిటి? చాలా సింపుల్. డిటెన్షన్ విధానం అంటే విద్యార్థుల మార్కుల ఆధారంగా పై తరగతికి పంపించడం. దీన్ని నిలుపుదల విధానం అంటాం. ఈ నిలుపుదల విధానం డిటెన్షన్ సిస్టమ్ వద్దని 1971లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాన్ డిటెన్షన్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. నాన్ డిటెన్షన్ సిస్టమ్ ప్రకారం విద్యార్థుల యొక్క హాజరు ఆధారంగా పై తరగతులకు పంపించడం. పబ్లిక్ పరీక్షల్లో కొన్ని సబ్జెక్టులలో మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ, ఫెయిల్ అయినప్పటికీ వారి విద్యా సంవత్సరం వృధా కాకుండా పై తరగతులకు పంపించేటువంటి విధానమే నాన్ డిటెన్షన్ సిస్టమ్. ఇప్పుడు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పబ్లిక్ పరీక్షలు లేవు. కేవలం 10th మాత్రమే పబ్లిక్ ఎగ్జామ్ ఉంది. కనుక 10th మాత్రమే డిటెన్షన్ విధానంలో ఉంది. అయితే ఈ కొత్త విధానంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది కేంద్ర ప్రభుత్వం. 5వ తరగతిలో మరియు 8వ తరగతిలో ఈ డిటెన్షన్ సిస్టమ్ ప్రవేశపెట్టాలి. డిటెన్షన్ సిస్టమ్ ప్రకారం విద్యార్థులు తప్పనిసరిగా బోర్డులు సూచించినటువంటి మార్క్స్ తెచ్చుకోవాలి. ఒకవేళ అంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చి ఫెయిల్ అయితే 2 నెలల వ్యవధిలో తిరిగి సప్లిమెంటరీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో కూడా ఫెయిల్ అయితే అదే విద్యా సంవత్సరం తిరిగి చదవాలి. సో ఈ డిటెన్షన్ సిస్టమ్ వల్ల కొన్ని అనుకూల అంశాలు ఉన్నాయి, కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి. ఒకసారి గమనిస్తే 1952లో మొదలియార్ కమిషన్ ఏర్పడింది. మొదలియార్ కమిషన్ కూడా మన పరీక్షా విధానంలో చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా వ్యాసరూప ప్రశ్నలు, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి. దానివల్ల సబ్జెక్టివిటీ, వ్యక్తినిష్టత, విద్యార్థులకు మార్కులు వేసేటప్పుడు ఉపాధ్యాయుడి యొక్క ఫీలింగ్స్ ఆధారంగా, ఎమోషన్స్ ఆధారంగా మార్క్స్ వేస్తే అది సబ్జెక్టివిటీ, వ్యక్తినిష్టత. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లు లక్షాత్మక ప్రశ్నలు ఉండాలి. కనిష్టంగా 15% మార్క్స్, గరిష్టంగా 40% మార్క్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కు కేటాయించాలని మొదలియార్ కమిషన్ సూచించింది. మన భారతదేశాన్ని సందర్శించిన ప్రముఖ పరీక్షా నిపుణులు బెంజమిన్ ఎస్ బ్లూమ్ కూడా భారతదేశంలో ఉండేటువంటి ఎస్ఏ టైప్ ఎగ్జామినేషన్లో చాలా లోపాలు ఉన్నాయి అని పేర్కొనడం జరిగింది. సో ఈ సందర్భంలో ఒక పరీక్షలో విద్యార్థులు 1-2 మార్క్స్తో ఫెయిల్ అయితే 5వ తరగతిలో కానీ 8వ తరగతిలో కానీ తిరిగి అదే విద్యా సంవత్సరం చదవాలి డిటెన్షన్ విధానంలో భాగంగా. సో దీనివల్ల ఒక 10 సంవత్సరాల పిల్లవాడు 5వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థి మరి ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయితే ఆర్థికంగా, సాంఘికంగా పేద కుటుంబాలు
తిరిగి పాఠశాలకు పంపించే అవకాశం లేదు. దీనివల్ల వాళ్ళు బాల కార్మికులుగా మారిపోయే అవకాశం ఉంది. మీకు తెలుసు భారత రాజ్యాంగంలో 24వ ఆర్టికల్ బాల కార్మిక నిషేధ చట్టానికి సంబంధించి ఇండైరెక్ట్గా మీకు చదువు రాదని నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు 5వ తరగతి పిల్లలు ఫెయిల్ అయితే వారిని బడికి పంపించకుండా డ్రాప్ అవుట్గా చేసే అవకాశం ఉంది. కనుక డ్రాప్ అవుట్ రేట్ పెరుగుతుంది ఈ డిటెన్షన్ విధానం వల్ల. ఇంకొకటి 8వ తరగతి, ఒక 13 years ఏజ్ ఉండేటువంటి 8వ తరగతి విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయితే తిరిగి తన జూనియర్స్తో పాటు అదే విద్యా సంవత్సరం చదవాల్సి వస్తే వాళ్ళు అడోల్సెంట్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఎన్నో నెగిటివ్ ఎమోషన్స్కు గురి కావడానికి అవకాశం ఉంది. స్ట్రెస్, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్. దీనివల్ల సూసైడ్ రేట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. పరీక్షలకు ముందు, పరీక్షల రిజల్ట్ తర్వాత మరి ఇటువంటి సూసైడ్ కేసెస్ ఎన్నో చూస్తున్నాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు, 10th ఎగ్జామ్స్ జరిగేటప్పుడు. కనుక మన పరీక్ష విధానంలో ఉండేటువంటి లోపాలు సవరించాలి. లెవెల్ ఆఫ్ లెర్నింగ్ తగ్గింది గీతా బొక్కల్ కమిటీ ప్రకారం. లెవెల్ ఆఫ్ లెర్నింగ్ తగ్గింది అంటే లెవెల్ ఆఫ్ టీచింగ్ కూడా తగ్గింది అని అర్థం. కనుక గ్రాస్ రూట్ లెవెల్లో ఉండేటువంటి విద్యా విధానంలో ఉండేటువంటి లోపాలు పరిష్కరించకుండా ఏదో డెవలప్ కంట్రీస్ మోడల్ తీసుకొని డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టడం వల్ల ముఖ్యంగా దిగువ మధ్య తరగతి పేదవారు, అత్యంత పేదవారు ఉన్నతమైన నాణ్యతమైన చదువుకు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా ఉపాధ్యాయ విద్యలో సంస్కరణలు తీసుకొని రావాలి. నాణ్యత గల బోధించేటువంటి ఉపాధ్యాయులను రిక్రూట్ చేయాలి. రిక్రూట్మెంట్ విధానంలో కూడా మార్పులు చేస్తే ఎప్పుడైతే టీచర్ ఎడ్యుకేషన్ బాగుపడుతుందో అప్పుడు పాఠశాల విద్య కూడా బాగుపడే అవకాశం ఉంది. ఇది కరెంట్ ట్రెండ్ ఇన్ ఎడ్యుకేషన్. ఇటువంటి మంచి వీడియోస్ కోసం, కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలి అని మా యూట్యూబ్ ఛానల్. ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, పెడగాజీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. డిప్యూటీఓ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎడ్యుకేషన్కు సంబంధించి అద్భుతమైనటువంటి డిజిటల్ వీడియో క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్ట్లు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. మరి వెంటనే ఎమిలీ అకాడమీ అని ప్లేస్టోర్లో టైప్ చేసి మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ మొబైల్ యాప్లో మీ డిఎస్సికి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ సబ్జెక్ట్ అయినా కూడా సైకాలజీ, పెడగాజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అద్భుతమైన క్లాసెస్ ఉన్నాయి. విశ్లేషణాత్మకంగా ఉన్నటువంటి క్లాసెస్ ఉన్నాయి. ఈ చిన్న క్లాసులో మీరు దాదాపుగా ఒక 10 bits తెలుసుకున్నారు. డిటెన్షన్ సిస్టమ్ అంటే ఏమిటి, నాన్ డిటెన్షన్ సిస్టమ్ అంటే ఏమిటి, నాన్ డిటెన్షన్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రవేశపెట్టింది, మరి డిటెన్షన్ విధానానికి నాన్ డిటెన్షన్ విధానానికి డిఫరెన్సెస్ ఏంటి, డిటెన్షన్ విధానం ఏ తరగతులకు ప్రవేశపెట్టాలని జాతీయ విద్యా విధానం సూచించింది, ఒకవేళ డిటెన్షన్ సిస్టమ్ ప్రవేశపెడితే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు. సరే, మరిన్ని కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి డాక్టర్ మోజెస్ ఎమిలి అనే మా యూట్యూబ్ ఛానల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.